హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుందాం. చింతపండులోని గింజలు నారలు తీసేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. కొన్ని మంచినీటిని పోసి 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. చింతపండు నానేలోపు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకోవాలి. మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్ తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిండుకొని జ్యూస్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో 1 స్పూన్ డ్రై చిల్లీ సీడ్స్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు జ్యూస్ని ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న చింతపండు పులుపుని బట్టి ఎన్ని వాటర్ యాడ్ చేసుకోవాలో చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు. వేటితోని తిన్న పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ముద్దపప్పు, చప్పడిపప్పు, ఏ ఫ్రై కర్రీ అయినా 10 నిమిషాల్లో సింపుల్ అండ్ టేస్టీ పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేసాం కదండి. Wow!